వెల్కమ్ టు ఎస్కే ట్రిపులర్ డిజైనర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఏం చెప్తామంటే టింకర్ క్యాడ్ ట్యుటోరియల్ పార్ట్ 1 వీడియో పెట్టాం కదా, దానికి పార్ట్ 2 ఇది. ఫస్ట్ వైఫై కనెక్ట్ చేసుకొని గూగుల్ క్రోమ్ ఓపెన్ చేద్దాం. మీరు చాలా దగ్గర చూసుంటారు టింకర్ క్యాడ్ నొక్కగానే ట్యుటోరియల్స్ చెప్తుంటారు, కానీ అన్నీ ఇంగ్లీష్లో. ఇప్పుడు మన ఛానల్ తెలుగులో అవైలబుల్. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకుందాం. దీన్ని మ్యాక్సిమైజ్ చేసి లోడ్ అవుతుంది. మీ ఈమెయిల్తో మీరు లాగిన్ అవ్వండి గూగుల్కి. తర్వాత ఇక్కడ టింకర్ క్యాడ్ అని నొక్కి ఫస్ట్ వచ్చింది ఈ లింక్, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్కి మీరు లాగిన్ అవ్వండి. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి మీకు కావాలంటే మళ్ళీ ఎలా లాగిన్ అయ్యాలో చూపిస్తాను. ఇప్పుడు నేను లాగౌట్ అవుతున్నాను. ఇక్కడ ఓపెన్ చేయగానే ఇట్లా వస్తుంది. లాగిన్ నొక్కి పర్సనల్ అకౌంట్స్ నొక్కితే సైన్ ఇన్ విత్ గూగుల్ యూజర్ నేమ్, అలాంటే మీరు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారంటే దీని మీద నొక్కి క్రియేట్ అకౌంట్ నొక్కండి. సైన్ ఇన్ విత్ గూగుల్. నా అకౌంట్ ఆల్రెడీ ఉంది కాబట్టి అది సైన్ ఇన్ అయిపోయింది. ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేయగానే ఇట్లా చూపిస్తుంది. ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, క్రియేట్ మీద నొక్కి 3D డిజైన్, సర్క్యూట్స్, కోడ్ బాక్స్ మనం తర్వాత చెప్పుకుందాం. 3D డిజైన్స్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే లోడ్ అయింది కదా. ఇవన్నీ బేసిక్ షేప్స్, ఇవన్నీ కాంపోనెంట్స్. ఇదేమో టాప్ ఫ్రంట్ వ్యూ, మనకి ఏ వ్యూ కావాలంటే ఆ వ్యూ చూసుకుందాం. మళ్ళీ ఇట్లా అయిపోయిన తర్వాత మనం సేమ్ వ్యూ కావాలంటే హోమ్ బటన్ నొక్కి సేమ్ వ్యూకి వచ్చేస్తుంది. ఇక్కడ ఉన్న ఐటమ్స్ని ఇక్కడ తెచ్చుకొని డ్రాప్ చేయడమే. డ్రాప్ చేసి మనకు కావాల్సిన ఐటమ్స్ తెచ్చుకోవాలి. ఇట్లా తెచ్చుకొని మీకు ఒక ప్రాజెక్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పేరు ఏం పెట్టుకుందామంటే కార్. ఇప్పుడు కార్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక స్క్వేర్ తెచ్చుకోండి. దాన్ని మనం ఫ్రంట్ వ్యూలో అడ్జస్ట్ చేసుకొని జూమ్ చేసుకొని ఇక్కడ ఉన్నాయి కదా, వీటితో మనం సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ డైరెక్ట్గా టైప్ చేయొచ్చు మనకి ఎంత లెంత్ కావాలో. ఇట్లా మనం అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ ఒక బాడీ లాంటిది తయారు చేయాలి. తర్వాత కార్కి ఇట్లా కట్ చేసి ఇట్లా ఉంటుంది కదా, దాన్ని ఇట్లా కట్ చేయాలంటే మనము ఇక్కడ సేమ్ ఇట్లాంటి బాక్స్ ఇంకోటి తెచ్చుకొని ఇక్కడ కనిపిస్తుంది కదా హోల్ మీద నొక్కి దాన్ని వెనకాలకి డ్రాగ్ చేసుకోండి. ఇట్లా తిప్పుకొని అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఇట్లా పట్టుకొని వెనక్కి డ్రాగ్ చేసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది. దాన్ని మనం సైజ్ ఇంక్రీజ్ చేసుకొని ఎలా కట్ చేసుకోవాలనేది ఇట్లా కట్ చేసుకోవాలి. ఇంకోండి ఇది బయటకు వచ్చేసింది కదా. అట్లానే మనం ఇట్లా కట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఇటు సైడ్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పైకి తెచ్చుకోవడం. ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా, దీనికి మనం సైడ్ చూసుకుంటే కార్ లాగా ఉంది, కానీ మనకి ఇంకొంచెం కావాలి కాబట్టి మనం ఇంకొంచెం కిందకి కావాలంటే దాన్ని సైజ్ ఇంక్రీజ్ చేసుకొని పైన చెప్పాను కదా కోన్ షేప్ లాంటిది పట్టుకొని కిందకి అనుకొని మళ్ళీ సేమ్ హోమ్ వ్యూకి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం ఇట్లా అడ్జస్ట్ చేసుకొని
ఇప్పుడు దీన్ని కట్ ఎలా చేయాలంటే దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకోండి ఫుల్, ఇది మొత్తం సెలెక్ట్ అయ్యేలాగా. తర్వాత ఇక్కడ గ్రూప్ ఉంటుంది కదా, గ్రూప్ నొక్కితే అది కట్ అయిపోతుంది. ఒకవేళ ఇట్లా ఏమైనా ఎర్రర్స్ వచ్చిందంటే మళ్ళీ అండో నొక్కొని దాన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇట్లా చేసుకొని మళ్ళీ సేమ్ డ్రాగ్, ఇట్లా డ్రాగ్ చేసుకున్నాం కదా, మనకు ఒక షేప్ వచ్చింది. ఇప్పుడు విండోకి క్రాస్కి ఉంటుంది కాబట్టి మనం క్రాస్గా చేసుకునేదానికి మళ్ళీ ఇంకొక తెచ్చుకుంటాం. ఇక్కడ ఇంకా సైడ్న హోల్ లాంటిది ఒక క్యూబ్ ఉంటుంది, దాన్ని ఈజీగా డ్రాగ్ చేయొచ్చు. ఇది రొటేట్, అప్ సైడా హారిజాంటలా వెర్టికలా అని మనకు చూపిస్తుంది. దాన్ని మనం 22 degreesకి ఇట్లా చేసుకొని దాన్ని మనం ఇట్లా చేసుకొని దాన్ని అడ్జస్ట్ చేసుకోవడమే. ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ హోల్ ఎక్కడ వరకు పడుతుందని డార్క్ షాడోలు కనిపిస్తుంది కదా, దాన్ని మనం ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వర్టికులర్గా ఉందా లేదంటే మనం ఇంకా పైకి అడ్జస్ట్ చేసుకోవాలా అనేది చూసుకొని మళ్ళీ సేమ్ గ్రూప్ నొక్కితే చూడండి కార్ లాగే వచ్చేసింది. ఇప్పుడు మనము దీన్ని కొంచెం పైకి ఇట్లా అనుకొని ఇక్కడ సర్కిల్స్ ఉన్నాయి కదా, దాన్ని మనం ఇక్కడ వీల్స్ లాగా అటాచ్ చేసుకోవచ్చు. లోపలికి ఇట్లా పుష్ చేయడం, దీన్ని Ctrl+D నొక్కితే డూప్లికేట్ అయింది. దాన్ని మనం సేమ్ ఇట్లానే డ్రాగ్ చేస్తే సేమ్ లెంత్తో ముందుకు కూడా వచ్చేస్తుంది. ఇది మీకు టాయ్ కార్ లాగా ఫస్ట్ది కాబట్టి టాయ్ కార్ లాగా చూపిస్తున్నాను. దీనికి మనం ఏ కలర్ కావాలంటే ఇక్కడ సాలిడ్ వాటిల్లో కలర్స్ ఉంటాయి కదా, దాంట్లో నేను బ్లాక్ పెడుతున్నాను, ఎందుకంటే వీల్స్ బ్లాక్ కలర్ కాబట్టి బ్లాక్ పెడుతున్నాను. ఇటు సైడ్ వచ్చేసింది కాబట్టి మనం ఇటు సైడ్ కూడా కావాలంటే సేమ్ Ctrl+D డూప్లికేట్ చేసి మనం సైడ్ వర్డ్స్కి అనుకుంటే సేమ్ సైజ్ అటువైపు వస్తుంది. మనం అప్పుడు బ్యాక్ ఇట్లా చేసుకొని దాన్ని కరెక్ట్గా ఇట్లాగా ఉందా లేదా అని చూసుకోవాలి. తర్వాత మళ్ళీ Ctrl+D. ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చిందంటే సేమ్ ఇక్కడ డూప్లికేట్ చేసింది ఇక్కడికి తీసాం కాబట్టి సేమ్ లెంత్లో ఇక్కడ వస్తుంది. అది ఏం పర్లేదు, మనం మళ్ళీ బ్యాక్ అనుకొని సేమ్గా ఉందా అనుకొని దాన్ని సైడ్ వర్డ్స్కి అనుకోవాలి మనం. ఇప్పుడు ఇది వీల్స్తో పాటు వచ్చేసింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే గ్రూప్ చేస్తాం. గ్రూప్ ఎందుకు చేస్తామంటే ఇది మొత్తం కలిసిపోతుంది. అప్పుడు మనం ఏది మూవ్ చేసినా కార్ అనేది సేమ్ యాక్చువల్గా వస్తుంది, యాక్చువల్గా మూవ్ అవుతుంది. ఈ అన్ని సర్కిల్స్ డిఫరెంట్ కాబట్టి అన్నీ కలిసిపోయి ఒక షేప్ లాగా అవుతుంది. ఇక్కడ కలర్ మారిపోయింది కాబట్టి మనం మళ్ళీ సేమ్ సాలిడ్ అని దాంట్లోకి వెళ్ళి మల్టీ కలర్ ఆఫ్లో ఉంది, దాన్ని ఆన్ చేస్తే మళ్ళీ బ్లాక్ నార్మల్గా వచ్చేసింది. ఇప్పుడు మనం జస్ట్ ఇంకొక తీసుకొని ఇక్కడ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాని కలర్ మనం విండో దానికి కలర్గా మారుస్తున్నాం. మార్చి మనం కావాలంటే లోపలికి ఇట్లాగా లోపలికి డ్రాగ్ చేయొచ్చు. డ్రాగ్ చేసిన తర్వాత దాన్ని లోపలికని ఇది ఉంది కదా, దాంతో కింద కొంచెం ఇట్లా అంటే విండో వచ్చేసింది మనకి. ఇప్పుడు దాన్ని సేమ్ మనం Ctrl+D పెట్టి ఇట్లా సైడ్ వర్డ్స్ అనుకున్నాం అనుకో, రెండో విండో కూడా వచ్చేసింది. ఇప్పుడు మనకి అది కొంచెం సైడ్ బాగాలేదు కాబట్టి ఇట్లా అనుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి విండో వచ్చేసింది. సైడ్ కూడా విండోస్ ఉంటాయి కదా, కాబట్టి మనము దీన్ని తీసుకొని సేమ్ Ctrl+D చేసి వెనక్కి అనుకోవాలి. వెనక్కి అనుకొని దీన్ని ఇట్లా సైడ్ వర్డ్స్కి పుష్ చేసి బ్యాక్ వర్డ్స్ కంటే సైడ్ విండో వస్తుంది. కానీ ఇది రొటేట్ చేసుకోవాలంటే మనం ఎట్లా రొటేట్ చేసుకోవాలి, రొటేట్ చేసుకొని ఫ్రంట్ వ్యూ పెట్టి చూసుకోవాలి అది మనకి ఎంత రొటేటర్లో కావాలి, ఎంతలో ఉంది. అదే సరిగ్గా లేదనుకోండి కొత్తది తీసుకొని ఇక్కడికి వచ్చి ఇట్లా పెట్టుకోవాలి. అట్లా పెట్టుకొని సేమ్ విండో కలర్ చేంజ్ చేసుకొని దాన్ని మనం లోపలికి అనుకోవాలి. టాప్ వ్యూలో ఇట్లా చూస్తే మనకి రైట్ కార్నర్లో లోపలికి అనేటప్పుడు మనకి కరెక్ట్గా విజువల్స్ తెలుస్తాయి. ఇప్పుడు సేమ్ Ctrl+D సైడ్ వర్డ్స్కి అంటాం, రెండో విండో కూడా వచ్చేసింది. సేమ్ Ctrl+Dతో మనం అట్లా అన్నప్పుడు ఇట్లా వస్తుంది కదా, దాన్ని సేమ్ వెనక్కి తీసుకొచ్చి బ్యాక్ అనేయండి. మనం బ్యాక్ అనేటప్పుడు మనం ఈ వ్యూలో వెనక్కి ఇట్లా చూసుకునే వ్యూలో పెట్టుకుంటే
మనకు అది వచ్చేటప్పుడు కరెక్ట్గా. ఇప్పుడు మనము దీన్ని లోపలికి ఇట్లా అనుకొని సేమ్ పొజిషన్కి వచ్చేలాగా లోపలికి అనుకొని దాన్ని సైడ్ వర్డ్స్ అనాలి. సైడ్ వర్డ్స్ అంటే అప్పుడు మనకి ఆ విండో సేమ్ వస్తుంది. కావాలంటే మనం వెనక్కి అనుకొని సేమ్ సైజ్కి తెచ్చుకోవచ్చు. తర్వాత ఇది మనకి నార్మల్ టాయ్ కార్ లాగే, అంటే మనకి వచ్చేసింది, అది ఒక టాయ్ కార్ లాగే అనిపిస్తుంది. ఇప్పుడు మనం ముందు లైట్స్ చేసుకోవాలంటే కొత్తగా మళ్ళీ తెచ్చుకోవాలి. ఇక్కడ ఈ షేప్సే కాదు, ఇంకా చాలా షేప్స్ ఉంటాయి. మనం కావాలంటే ఇక్కడ సర్చ్లో నొక్కొని ఏ షేప్ కావాలన్నా, ఒకవేళ ప్రీమేడ్ కూడా ఉంటాయి, ఆల్రెడీ మేడ్ షేప్స్ కూడా ఉంటాయి కాబట్టి మనం తెచ్చుకుంటాం. ఇప్పుడు మనకి ఏం కావాలి, లైట్ పెట్టుకునే దానికి, కాబట్టి ఇది తెచ్చుకున్నాం, ఈ షేప్. దీన్ని హాఫ్ స్పియర్ అంటారు. దీన్ని తెచ్చుకొని దాన్ని మనం ఇట్లాగా లైట్ లాగే తెచ్చుకొని దాన్ని మనం ఏదన్నా లైక్ ఎల్లో ఆర్ రెడ్, మన విష్ అది. ఎల్లోలో పెడుతున్నాను అంటే డీటెయిలింగ్ తెలియాల్సి వస్తుంది కాబట్టి దాన్ని సేమ్ Ctrl+D డూప్లికేట్ చెప్పాను కదా, దాన్ని మళ్ళీ డ్రాగ్ చేసుకుంటే ఇట్లాగా 2 లైట్లు వచ్చేసాయి. దాన్ని మనం ఇప్పుడు లోపలికి అనుకుంటే మనకి అది ఒక రియల్ కార్ లాగా ఉంటుంది. లోపలికి అనుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో క్యూబ్ని ఇక్కడ తీసుకొని కింద మనము ఇక్కడ పెట్టుకుంటే అదొక కార్ లాగే అనిపిస్తుంది. ఎట్లా అంటే ఇట్లా చేసుకొని దీన్ని సైడ్ వర్డ్స్కి పెంచాలి. మనం సైడ్ వర్డ్స్కి పెంచుకొని ఒకవేళ మీకు అక్కడ అందలేదు కాబట్టి జూమ్ చేసుకున్నాను నేను ఇప్పుడు, అట్లనే మీరు జూమ్ చేయొచ్చు. ఈ 2 ఎల్లో మధ్యలో ఉండాలి. మనం లోపలికి అన్నప్పుడు ఎల్లో మధ్యలో ఉందా లేదా, ఇప్పుడు అది కిందకు ఉంది కాబట్టి మనం పైకి యారో బటన్ యూజ్ చేసి ఇట్లా చేసాం కాబట్టి ఇప్పుడు మనకి అది సేమ్ కలర్లో కలిసిపోయింది. కాబట్టి మనం దాన్ని ఎల్లో ఆర్ నేను ఇప్పుడు అయితే దానికి వైలెట్ కలర్ పెడుతున్నాను. మనకి ఇది బాగా అనిపించింది కదా. ఇప్పుడు ముందు అయిపోయింది. ఇప్పుడు వెనకాల మనకి ఏమేమి ఉంటాయి, ఇది ఒక జీప్ అనుకోండి. ఒకవేళ జీప్ అనుకుంటే మనం ఇట్లా డోర్ యాడ్ చేసి మనం విండోస్ యాడ్ చేస్తాం. ఇది కార్ కాబట్టి సేమ్ హాఫ్ స్పియర్ని తీసుకొని, వెనకాల కూడా లైట్స్ ఉంటాయి కదా, రెడ్ కలర్ లైట్స్, కాబట్టి సేమ్ హాఫ్ స్పియర్ని తీసుకుంటున్నాం. హాఫ్ స్పియర్ని తీసుకొని అడ్జస్ట్ చేసి, ఒకవేళ మీకు సేమ్గా కావాలంటే వెనకాల డూప్లికేట్ చేసుకొని మనం వెనక్కి బ్యాక్వర్డ్కి ఇమేజ్ పెట్టచ్చు. ఇప్పుడు దాని లోపలికని ఇప్పుడు దానికి ఏం చేయబోతున్నాం, కలర్ మార్చిపోతున్నాం ఎల్లోకి. ఇప్పుడు సేమ్ దాన్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+D ఇటు సైడ్కి నొక్కడం వల్ల మనకి వెనకాల లైట్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు ఇది ఒక అఫీషియల్ కార్ లాగా కనిపిస్తుంది. మనం కావాలంటే వెనకాల ఒక విండో యాడ్ చేసుకుందాం. నిజంగానే ఉండాలి కదా వెనకాల విండో, కాబట్టి దీన్నే డూప్లికేట్ చేసి Ctrl+D వెనక్కి బ్యాక్వర్డ్ లోపలికి పుష్ చేసుకోవడమే. దాన్ని పుష్ చేసుకొని ఇట్లా వెనకాల విండో. ఇప్పుడు దాన్ని మనం లోపలికి అంటే ఇట్లా అనుకొని ఇట్లా చేసే కాబట్టి ఇక్కడ విండో కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం కార్ డోర్ ఇక్కడ మనం డివైడ్ చేయాలంటే లైన్, ఇదిగోండి ఇక్కడ లైన్ ఉంటుంది, దీన్ని మనం తీసుకొని జస్ట్ ఇక్కడ పేస్ట్ చేయడమే. అది క్లమ్జీగా ఉండొచ్చు కానీ అది లైన్ని చెప్తుంది మనం ఏ లైన్లో దాన్ని పెట్టాలా అని. మనకి పర్ఫెక్ట్ లైన్ కావాలి కాబట్టి ఇట్లా ఉంటే బాగాలేదు. కాబట్టి మనము దీనికన్నా మనకి ఇంకోటి ఉంది, అది దీనికన్నా బెటర్గా పనిచేస్తుంది. దీన్ని డిలీట్ నొక్కేసి న్యూ మోడల్కి ఇక్కడ మనం ఇక్కడ పెయింట్ ఇట్లా పెట్టామంటే మనకి ఫీచర్ స్కెచ్ చేయడానికి కనిపిస్తుంది. మనం ఇట్లాగా డ్రాగ్ చేసుకోవచ్చు. దాన్ని ఇట్లాగా ఒకటి పెట్టి దాన్ని ఇట్లా మనం కిందకి డ్రాగ్ చేస్తున్నాం. కావాలంటే మనం దాని తర్వాత మనము కావాలంటే దాన్ని
డూప్లికేట్ చేసుకోవచ్చు. కాబట్టి అక్కడ వరకు కనిపిస్తుంది, మనం పెట్టాము, ఫినిష్ స్కెచ్ నొక్కుతున్నాము. కాబట్టి మనకి ఇక్కడ ఒక లైన్ అనేది వచ్చింది. దాన్ని సైడ్కి కరెక్ట్ మధ్యలోకి వచ్చేలాగా చూసుకొని కిందకుండా ఫ్రంట్ వ్యూ పెట్టి దీన్ని మనం పైకి అడ్జస్ట్ చేసుకోవడమే. దాని కిందకి ఇప్పుడు దాని కిందకి ఇట్లాగా అండో మనం కిందకి అడ్జస్ట్ చేసుకోవాలంటే మనము చెప్పాను కదా కోన్ లాంటిది మనం కిందకి ఇట్లా అనుకుంటే కోన్ లాంటిది తర్వాత సేమ్ దాన్నే మనము కలర్ మార్చుకోబోతున్నాం. ఎల్లో కలర్ అంటే మనకి డీటెయిలింగ్ కోసం, అది ఒక మనకి అంటే డీటెయిలింగ్ కనపడడం కోసం మళ్ళీ Ctrl+D వెనక్కి పుష్ చేస్తుంది దాన్ని. మనం సెలెక్ట్ చేయలేదు కాబట్టి అది Ctrl+D అవ్వలేదు. ఇప్పుడు వెనక్కి నొక్కినప్పుడు Ctrl+D అయ్యింది, డూప్లికేట్ అయ్యింది. మళ్ళీ దీన్ని వెనక్కి ఇట్లా బ్యాక్ వ్యూ తీసుకొని ఇట్లా పుష్ చేస్తే సేమ్ మనం కనుక కరెక్ట్ మెజర్మెంట్స్ కనుక అయితే అది వర్క్ అవుతుంది. ఇప్పుడు మనకి కార్ వచ్చేసింది. మనం పైన యాంటీనా మిస్ చేసాం కదా, ఇప్పుడు యాంటీనా పెడదాం. యాంటీనా పెట్టడానికి ఇది ఇంకో న్యూ ఫీచర్, దీన్ని స్పైరల్ రోల్ అంటారు. ఏంటంటే మనకి ఒక బెండ్ చేయడానికి కానీ మనకి ఒకటి వస్తుంది, అంటే బెండ్ చేయడానికి మనకి అది చేస్తుంది. బెండ్ చేయడానికి మనకు ఒక ఫీచర్ని ఇస్తుంది. ఇది బెండ్ మనం జస్ట్ ఒకటి ఇట్లా పెట్టి అదొక సర్కిల్ లాగా ఉంది కదా, కానీ మనకి లైన్ లాంటిది కావాలి కాబట్టి దీని మీద ఇట్లా పెట్టి ఇట్లాగా బెండ్ చేశారు. సేమ్ దాన్ని ఇట్లా బెండ్ చేసి ఇక్కడికి తెచ్చా. అది మనకు ఒక యాంటీనా, కానీ ఇక్కడ రాంగ్గా వచ్చింది ఎందుకంటే ఇది స్పైరల్ రోల్ కాబట్టి అది ఒక పాటరీ లాగా యూస్ అవుతుంది. కాబట్టి మనం దీన్ని డిలీట్ చేయొచ్చు, లేదంటే ఫినిష్ స్కెచ్ నొక్కి ఒక రౌండ్ లాగా వచ్చింది కాబట్టి మనం దాన్ని డిసేబుల్ చేస్తాం. లేదంటే ఇదిగోండి ఈ సిలిండర్ని పెట్టి మనం కనుక థిన్ చేసామనుకోండి, థిన్ చేసి దాన్ని ఇట్లా పైకి అనుకొని టాప్ వ్యూ కాస్త ఇట్లా సైడ్ కనుకొని దాన్ని అడ్జస్ట్ చేసుకోవడమే. ఇట్లా కింద కండం కానీ ఇప్పుడు హోమ్ వ్యూ ఇట్లా ఉంది కదా, మనము అది కాస్త ఇట్లా ఉంది కాబట్టి ఇట్లా చేసుకోవడం, లేదంటే దీన్ని 0 పెట్టుకుందాం. అప్పుడు ఏంటంటే అది బెండ్ అవ్వదు. ఒకవేళ మనం అన్ఫార్చునేట్గా బెండ్ చేసినా తర్వాత మనం ఇట్లాగా దాన్ని రీస్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని కిందకి ఇట్లా తగ్గిద్దాం, తగ్గించి Ctrl+D ఇప్పుడు పెట్టి మనం దాన్ని కనుక చేసామంటే చేసి పైకి అది మనకు ఒక యాంటీనా లాగా ఉంటుంది. దాని తర్వాత మనం గ్రూప్ చేసామనుకో, అన్నిటిని గ్రూప్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఇది ఇట్లా కనిపిస్తుంది. మనం వ్యూ చూసేటప్పుడు మనకి డిఫరెంట్గా కనిపిస్తుంది, ఇట్లా ఉన్నప్పుడు మనకి డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని ఇట్లా ఉంటుంది కదా, దీన్ని పైకి ఇట్లా అనుకొని ఇప్పుడు అది చెప్పాను కదా కోన్తో మనం పైకి ఇట్లా అనుకోవాలి. ఇప్పుడు కనుక మనము ఇది అఫీషియల్గా కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు కనుక మనం డ్రాగ్ చేసి కనుక గ్రూప్ పెట్టామంటే రెడీ అయిపోయినట్టే. ఇంకా కార్ గ్రూప్ పెట్టినప్పుడు ఏంటంటే ఇది కలిసినట్టు మనకి కాస్త ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం పెట్టినప్పుడు ఏం చెప్పాను, ఇందాక మల్టీ కలర్ ఆన్ చేసాం కాబట్టి ఇది ఆన్లోనే ఉంది. ఇప్పుడు మనం ఇది మూవ్ చేసామంటే మొత్తం మూవ్ అవుతుంది. డిఫరెంట్ షేప్స్ అని పెట్టి గ్రూప్ చేస్తే అంతా మూవ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇది ఒక మంచి కార్ లాగా కనిపిస్తుంది కదా, టాయ్ కార్. ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకోవాలంటే కార్ నేమ్ పెట్టేసాం కాబట్టి ఇక్కడ టింకర్ కార్డ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద నొక్కారంటే
సేవ్ అక్కడ టింకర్ కార్డ్ మీద నొక్కాను కాబట్టి సేవ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి ఇక్కడ కార్ కనిపిస్తుంది చూడండి, కార్ అని మన నేమ్ ఇక్కడ పెట్టాం కాబట్టి కార్ కనిపించింది. మనం ఫస్ట్ వీడియో చేసింది ఇదే, జస్ట్ ఎలా పెట్టాలి ఎలా చేయాలి ఒక అంబ్రిల్లా చూపించాను జస్ట్ అంతే. ఇది మనం చేసిన ఫస్ట్ ప్రోడక్ట్ మీకు నేను చేశా అంటే మీకు చెప్పడం కోసం ట్యుటోరియల్, కార్ ట్యుటోరియల్ పార్ట్ 2 ఇది. దీంతో మనం ట్యుటోరియల్ని ఎండ్ చేసేస్తున్నాం. ఇప్పుడు దాకా విన్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్ చేయాలనుకున్నారో కామెంట్స్లో పెట్టండి. బాయ్.